బినామీ పేర్లతో మనమే చేసుకోవాలి. అధికారంలో ఉంటే సాధ్యం అవుతుంది, ప్రతిపక్షంలో ఉంటే సాధ్యం కాదు కదా. కానీ డిఎంకే దృష్టిలో నమ్మక ద్రోహిగా మిగిలిపోలేదా కాంగ్రెస్? ఎందుకు అవుతుంది? డిఎంకే దృష్టిలో నమ్మక ద్రోహం. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు 49 ఏళ్ల నుంచి 59 ఏళ్ల నుంచి నీతో కూటమి కట్టాము, కానీ నువ్వు మాకు ద్రోహం చేసావు, ఒక్కసారి కూడా మంత్రి పదవి ఇవ్వలేదనేది. అది అబద్ధం. గతంలో బీజేపీలో వాజ్పేయి ప్రభుత్వంలో డిఎంకే భాగస్వామి అండి. అప్పుడు 2004లో వాజ్పేయిని ప్రధానమంత్రిగా కంటిన్యూ అవ్వమని డిఎంకే అడిగింది. వాజ్పేయి 7 సీట్లు తక్కువ వచ్చినాయి, నేను ఉండను అన్నాడు. కాంగ్రెస్ నుండి చీలు వస్తానన్నారు. తమిళనాడుకు సంబంధించిన ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళే ఇటుకి మద్దతు ఇస్తానన్నారు, ఒప్పుకోలేదు వాజ్పేయి. అప్పుడు యూపీఏ కూటమిలో ప్రభుత్వంలో చేరింది. ఇది చేరాక 2009 నాటికి దీని పని అయిపోయిందని భయంతో బీజేపీ వైపుకి వెళ్ళడానికి రెడీ అయింది. అయితే కనిమొళి రాజ్యాలను అరెస్ట్ చేయించి జైల్లో పెట్టింది సోనియా గాంధీ, ఆ రోజు చేయించింది. ఆ విధంగా వాళ్ళని బయటికి వెళ్ళనీయకుండా బెదిరించి కంట్రోల్లో పెట్టుకుంది. అయినా సరే 2019-14 కూడా వీళ్ళు ఉన్నారు. అప్పుడు గవర్నమెంట్ లేదు కదా, డిఎంకేది అయిపోయింది కదా, జయలలిత వచ్చింది. ఆ తర్వాత రెండోసారి కూడా జయలలిత గెలిచింది. అయినా సరే ఏనాడు కూడా కాంగ్రెస్ కి సీట్లు ఇవ్వకుండా వదిలిపెట్టలేదు. కాంగ్రెస్ కి దేశంలో ఏ భాగస్వామి పక్షం ఇవ్వడానికి సీట్లు ఇచ్చింది ఎంపీలు, ఎమ్మెల్యే.